ఏంటి? ఉపవాసం అనే కోణ వాక్యం ముందుకు వెళ్ళక ముందు వాక్యము నోదివ పూర్వరు మీకు ప్రమాణం చేస్తున్నాను, ఆవు అది ప్రమాణ కొరుచి ఎప్పుడు వినని విషయాలే ఈ సాయంకాలం వింటారు. આપણને કોણસી વિશે સુનીના అందులో సందేహం మాత్రం కూడా లేదు. કોણસી પ્રકાર સંદેહ નહીં. ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, પ્રિય પ્રભુଙ୍କ નામରେ why fast? What is fasting? ఎందుకు ఉపవాసం? కాయింకి మన ఉపవాస କରିବା కాయింకి మన ఉపవాస କରିବା ఉపవాసం అంటే ఏంటి అని అంటే పూర్తిగా ఆహారాన్ని విడిచిపెట్టడమే. ఉపవాస মানে কোন যে সম্পূর্ণ ভাବରେ খাদ্যକୁ মানে ଛାଡ଼ିବା. చాలా మంది కూడా నేను భోజనం చేయను, టిఫినే చేస్తానంటారు. ଅନେକ ଲୋକ ମୁଁ ଟିଫିନ କରୁଛି ଖାଦ୍ୟ ଖାଉନି ବୋଲି କହିବେ. నేను టిఫిన్ చేయను, కాఫీ టీ మాత్రమే తాగుతానంటారు. ମୁଁ ଟିଫିନ କରୁନି, କେବଳ ଚା ପିଉଛି, କଫି ପିଉଛି ବୋଲି କହିବେ. అల్పాహారం ఏమీ తీసుకోను, పళ్ళ రసం మాత్రమే తాగుతానంటారు. ଯେ କୌଣସି ପ୍ରକାର ଅଳ୍ପାହାର ଜଳଖିଆ ଖାଉନି, କେବଳ ଜ୍ୟୁସ୍ ନଉଛି. ముమ్మాటికి ఉపవాసము కానే కాదు. నిశ్ଚିତ କହୁଛି ఆ ଉପବାସ ନୁହେଁ. అసలు ఉపవాసం ఎందుకు స్టార్ట్ అయింది ఎప్పుడైనా ఆలోచించారా? ଆପଣମାନେ କାହିଁକି ଉପବାସ ଆରମ୍ଭ ହେଲା ଜାଣିଛନ୍ତି କି? ప్రభునందు ప్రేమిటువంటి వాళ్ళారా, ప్రియ ప్రభుଙ୍କ ନାମରେ ଲୋକମାନେ, ఆదాం అనేటువంటి వాడు పండు తిన్న తర్వాతనే పాపం ప్రారంభమైంది. ଯେ ఆదମ ପରି ବ୍ୟକ୍ତି ଯେତେବେଳେ ପାପ ସେ ଫଳ ଖାଇଲା ତେବେ ହିଁ ପାପ ଆରମ୍ଭ ହେଲା. సో మొదటి ఆదాం పండు తిని పాపం చేశాడు ଯେ కాబట్టి ପ୍ରଥମ ବ୍ୟକ୍ତି ଫଳ ଖାଇ ପାପ କଲେ, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు ଆଉ ଯେ ଶେଷ ଆଦମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ మత్తయి సువార్త 4వ అధ్యాయం, ଯେ ମାଥିଉ 4 ଅଧ୍ୟାୟରେ, మార్కు సువార్త 1వ అధ్యాయం, ମାର୍କ 1 ଅଧ୍ୟାୟରେ, లూకా సువార్త 4వ అధ్యాయం, లూక 4 ଅଧ୍ୟାୟରେ, ఈ మూడు చోట్ల కడపటి ఆదామైన యేసు ప్రభువారు ఉపవాసం ఉండి పరిచర్య ଆଉ ప్రారంభించారు. ଯେତେବେଳେ ମାନେ ଶେଷ ଆଦମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେ ଉପବାସ ରହିକି ସେ ସେବା କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ କରୁଛନ୍ତି. మొదటి ఆదాం పండు అనే ఆహారం తిని పాపం చేస్తే, ଯେ ପ୍ରଥମ ବ୍ୟକ୍ତି ସେ ଫଳ ଖାଇକି ପାପ କଲେ, కడపటి ఆదామైన యేసు ప్రభువారు ఉపవాసం ఉండి పరిచర్యను ప్రారంభించారు. ଶେଷ ଆଦମ କଣ କଲେ? ଉପବାସ